ఓకే, బెస్ట్ మొబైల్స్ అండర్ 20,000 రూపీస్ మీ దగ్గర ఎగ్జాక్ట్గా 20,000 ఉన్నాయి అనుకుంటే ఏ మొబైల్ కొనాలి? ప్రీవియస్గా నేను 15,000లో 12,000లో 10,000లో బెస్ట్ మొబైల్స్ ఏమున్నాయని చెప్పి ప్రీవియస్గా ఒక వీడియో చేశాను. చూడకపోతే పైన కార్డ్స్లో పెడతాను, ఎండింగ్లో వస్తుంది, ఒకసారి చూసేయండి. అండ్ ఈ లింక్స్ అన్ని నాకు వ్యూ కార్డ్స్ కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ పోస్ట్ చేస్తున్నాను. మీరు డైరెక్ట్గా వెళ్ళి లింక్స్ క్లిక్ చేసి ప్రోడక్ట్ కొనొచ్చు అనమాట. టాపిక్కి వెళ్ళిపోదాం. నా పేరు రమణ, మీరు చూస్తున్న రమణ టెక్ లైఫ్. మీ దగ్గర 15 నుంచి 20,000 ఉన్నాయి, ఒక మంచి మొబైల్ చూస్తున్నాను అనుకుంటే మాత్రం ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. మీకు చాలా చాలా యూజ్ఫుల్ అవుతుంది. యూజ్ అయ్యింది అనుకుంటే మాత్రం ఖచ్చితంగా షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి. వాట్సాప్, టెలిగ్రామ్, ఫేస్బుక్, ఎనీవే ఏ సోషల్ మీడియాస్ షేర్ చేయండి, వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది, నాకు ఎంతో కొంత యూజ్ అవుతుంది. ఓకేనా, టాపిక్లకు వెళ్ళిపోదాం. టాపిక్లకు వెళ్ళిపోతే ఫస్ట్ మొబైల్ వచ్చేసరికి మీ దగ్గర 70,000 ఉంది అనుకుంటే మాత్రం కనిపించే మొబైల్ పోకో X7. బేసిక్గా ప్రైస్ మనకి 18-19 ఉంటే మాత్రం ఈ మొబైల్ ప్రైస్ డ్రాప్ అయ్యి మనకి 16,000 వస్తుంది. క్రెడిట్ కార్డు ఉంది అనుకుంటే ఇంకా ప్రైస్ డ్రాప్ అవుతుంది. బేసిక్గా చెప్పాలంటే డిస్ప్లే క్వాలిటీ 1.5K రెజల్యూషన్తో వస్తుంది, సూపర్ AMOLED డిస్ప్లేతో వస్తుంది, 12-bit ప్యానల్తో వస్తుంది, స్టీరియో స్పీకర్స్తో వస్తుంది, డాల్బీతో వస్తుంది. ఆల్వేస్ మనకి డిస్ప్లే క్వాలిటీ వేరే లెవెల్లో ఉంటుంది. ప్రాసెసర్ మీటిక్ ప్రాసెసర్ 7300 అల్ట్రా ప్రాసెసర్, చాలా మంచి ప్రాసెసర్. మీకు 6GB 1GB స్టోరేజ్తో వస్తుంది, 8GB 2GB స్టోరేజ్తో వస్తుంది. ర్యామ్ కానీ స్టోరేజ్ కానీ బాగానే హ్యాండిల్ చేస్తుంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, సెల్ఫీ 20 మెగాపిక్సెల్, చాలా యావరేజ్గా ఉంటాయి కెమెరాస్ వచ్చేసరికి. బ్యాటరీ 5500 mAh బ్యాటరీతో వస్తుంది. 45 వాట్స్ ఇందులో యూజ్ చేశారు. 2+3 అప్డేట్స్ ఇందులో యూజ్ చేశారు. అండ్ UFS 2.0తో వస్తుంది. ఆ ప్రైస్ సెగ్మెంట్ లో డిస్ప్లే క్వాలిటీ, మల్టీమీడియా, ప్రాసెసర్, ర్యామ్ అండ్ స్టోరేజ్, బ్యాటరీ చాలా బాగుంటాయి. ఇంకా నెక్స్ట్ మాట్లాడితే ఒక్కొక్క 100,000 ఎక్స్ట్రా పెట్టగలను అనుకుంటే మాత్రం ఈ మొబైల్ మీకు ఆఫ్లైన్ మార్కెట్లో, ఆన్లైన్ మార్కెట్లో అవైలబుల్గా ఉంది. అదే మనకి ఒప్పో K13. దీని గురించి చాలా మంది అడుగుతున్నారనమాట. బేసిక్గా మొబైల్ ప్రైస్ అయితే కనుక చాలా బాగుంది, కానీ ఆ ప్రైస్ సెగ్మెంట్లో ఓకే, మరి కత్తి ఉతురుము అని చెప్పి అనలేము, కానీ ఒక యావరేజ్గా ఉంటుంది. ఇది వచ్చేసరికి మేజర్గా ఇలా హైలైట్ చేస్తుంది బ్యాటరీ వచ్చేసరికి 7000 mAh బ్యాటరీతో వస్తుంది. 8 వాట్స్ ప్రొవైడ్ చేస్తారు. ఒక 1 అవర్లో ఫుల్ ఛార్జ్ అవుతుంది. ఇది వచ్చేసరికి ఇక బ్యాటరీ లైఫ్ గురించి మాట్లాడితే 1 డే వస్తుంది. మీరు హెవీ యూస్ అనుకుంటే మాత్రం 6 అవర్స్ వస్తుంది. డైలీ యూజ్ చేస్తాను అనుకుంటే మాత్రం 1 డే పైనే వస్తుంది. అప్రాక్సిమేట్ మనకి ఈ రోజు 9 ఛార్జ్ పెడితే కనుక రేపు 9 వరకు వస్తుంది అనమాట. అంటే బ్యాటరీ కెపాసిటీ చాలా బాగుంటుంది. మీరు ఎక్కువ ట్రావెల్ చేస్తాను అనుకున్నా సరే, ఆఫ్లైన్ మార్కెట్లో ఎక్కువ తిరుగుతాను అనుకున్నా సరే, ఈ బ్యాటరీ కెపాసిటీ 1 డే పైనే వస్తుంది. నెక్స్ట్ డిస్ప్లే క్వాలిటీ 6.67 ఫుల్ డిస్ప్లే సూపర్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. 120 రిఫ్రెష్ రేట్తో వస్తుంది, స్టీరియో స్పీకర్స్తో వస్తుంది. డిస్ప్లే క్వాలిటీ నాట్ బ్యాడ్, ఆడియో క్వాలిటీ బాగానే ఉంటుంది. ప్రాసెసర్ స్నాప్డ్రాగన్ 6 Gen 4తో వస్తుంది. 6GB 120GB స్టోరేజ్తో వస్తుంది. ఓకే, ప్రాసెసర్ అయితే మాత్రం నాట్ బ్యాడ్. 2+3 అప్డేట్స్ ఇందులో యూజ్ చేస్తారు. UFS 3.1 సపోర్ట్ చేస్తుంది. ఫాస్ట్ స్టోరేజ్, ఫాస్ట్ ర్యామ్, ప్రాసెసర్ నాట్ బ్యాడ్. హెవీ గేమ్స్ కాదు కానీ ఒక నార్మల్గా యూజ్ చేయొచ్చు. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, సెల్ఫీ 16 మెగాపిక్సెల్, 4K ఉంటుంది ఇందులో వచ్చేసరికి. కెమెరా క్వాలిటీ యావరేజ్ గానే ఉంటుంది. మీరు ఓవర్ ఎక్స్పెక్ట్ చేయమాకండి, ఒక నార్మల్ గా ఉంటుంది. ఒప్పో కొంచెం ఆప్టిమైజ్ అనేది చాలా బాగుంటుంది కెమెరా క్వాలిటీ వచ్చేసరికి, బట్ సాఫ్ట్ గా చేస్తుంది అనమాట. మన స్కిన్ వచ్చేసరికి అదొక్కటి అనిపిస్తుంది. కొంతమందికి ఇష్టపడవచ్చు, కొంతమంది ఇష్టపడకపోవచ్చు. ఇంక నెక్స్ట్ మాట్లాడితే బెస్ట్ ఎక్స్పీరియన్స్ కావాలి, బెస్ట్ కెమెరాస్ కావాలి అనుకుంటే మాత్రం మీకు 18,000కి CMF Phone 2 Pro మన ఛానల్ ఫుల్ డెప్త్ రివ్యూ ఉంది. నేను ఒక 10 days యూజ్ చేసిన మొబైల్ వచ్చేసరికి చాలా మంచి మొబైల్, బట్ సింగిల్ స్పీకర్ మాత్రం యూజ్ చేశారు. అదొక్కటి మైనస్ అనిపించింది తప్పగానే మిగతాదంతా కూడా చాలా బాగుంది. డిస్ప్లే క్వాలిటీ 6.74 ఫుల్ హెచ్ ప్లస్ సూపర్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. 10-bit ప్యానల్తో వస్తుంది. 120 రిఫ్రెష్ రేట్తో వస్తుంది. డిజిటల్ పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది. పీక్ బ్రైట్నెస్ 3000 మాక్సిమం బ్రైట్నెస్ తో వస్తుంది. డిస్ప్లే క్వాలిటీ వేరే లెవెల్లో ఉంటుంది. బట్ సింగిల్ స్పీకర్ మాత్రం యూజ్ చేశారు. చిన్నగా వస్తుంది అనమాట క్వాలిటీ వచ్చేసరికి. నాట్ బ్యాడ్. మీరు ట్రాఫిక్ లో ఉన్నారనుకుంటే మాత్రం అంతగా అనిపించదు ఆడియో క్వాలిటీ వచ్చేసరికి. కెమెరాస్ 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 50 మెగాపిక్సెల్ 2x ఆప్టికల్ జూమ్ చేయొచ్చు, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్, సెల్ఫీ 16 మెగాపిక్సెల్, 4K ఉంటుంది బ్యాక్ సైడ్. కెమెరా క్వాలిటీ గురించి ఏం మాట్లాడదాం, చాలా బాగుంది. నేను యూజ్ చేసినప్పుడు నాకు అప్డేట్ వచ్చినప్పుడు 4GB వరకు ఉందన్నమాట. ఆ అప్డేట్ ఇన్స్టాల్ చేసిన తర్వాత కెమెరా లాస్ అయితే మాత్రం విభత్సంగా పెరిగినాయి అనమాట. చాలా బాగుంది కెమెరా క్వాలిటీ వచ్చేసరికి. 5000 mAh బ్యాటరీతో వస్తుంది. ఛార్జర్ మనకు బాక్స్ లో ప్రొవైడ్ చేశారు, 33 వాట్స్ ప్రొవైడ్ చేశారు. సో డిస్ప్లే క్వాలిటీ బాగుంది, కెమెరా క్వాలిటీ చాలా బాగుంటుంది. 3+6 అప్డేట్స్ తో వస్తుందంటే మాత్రం 6 years వరకు ఈ మొబైల్ యూజ్ చేయొచ్చు. అప్డేట్స్ విషయంలో మాత్రం ఎక్కడ తక్కువ వచ్చినా ఎక్కలేదు. ఎవ్రీ మంత్ మనకి అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. నెక్స్ట్ మాట్లాడితే Realme P3 Pro చాలా మంచి మొబైల్. మీకు లాంచింగ్ అయినప్పుడు మనకి 22,000 రూపాయలు ఉంటే మాత్రం మీకు బెస్ట్ గేమింగ్ ఎక్స్పీరియన్స్ కావాలనుకుంటే మాత్రం ఈ మొబైల్ ని అసలు మిస్ అవ్వద్దు. డిస్ప్లే క్వాలిటీ కానీ, కెమెరా క్వాలిటీ కానీ, ప్రాసెసర్ కానీ అన్ని బాగుంటాయి. మన ప్రాసెసర్ గురించి ఎక్కువ మాట్లాడుతున్నాం. ఇది మనకి స్నాప్డ్రాగన్ 7 Gen 3 ప్రాసెసర్ తో వస్తుంది.
8GB 6GB 128GB స్టోరేజ్తో వస్తుంది. ర్యామ్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. ప్రాసెస్ అయితే మాత్రం మీరు హెవీ గేమ్స్ యూజ్ చేసినా సరే ఎక్కడ ల్యాగ్స్ ఫ్రేమ్ డ్రాప్స్ అంటూ ఏమీ ఉండవు అనమాట. చాలా మంచి ప్రాసెస్ ఇది వచ్చేసరికి. డిస్ప్లే క్వాడ్ డిస్ప్లేతో వస్తుంది, 120 రిఫ్రెష్ రేట్తో వస్తుంది, స్టీరియో స్పీకర్స్, 10-bit ప్యానల్ అన్ని ఉంటాయి అనమాట. పీక్ బ్రైట్నెస్ 15 మాక్సిమం బ్రైట్నెస్ తో వస్తుంది. డిస్ప్లే క్వాలిటీ, ఆడియో క్వాలిటీ చాలా బాగుంటుంది. 50 MP మెయిన్ కెమెరా, సెల్ఫీ 16 MP, 4K కేబిలిటీ ఉంటుంది కాబట్టి డోంట్ వరీ. కెమెరాస్ మాత్రం మీరు ఓవర్ ఎక్స్పెక్ట్ చేయమాకండి. గేమింగ్ కోసం అయితే కనుక ఈ మొబైల్ చాలా బాగుంటుంది. 6,000 mAh బ్యాటరీతో వస్తుంది. 8 వాట్స్ ప్రొవైడ్ చేశారు. చాలా ఫాస్ట్ గా మనకి ఛార్జ్ అవుతుంది. 1 డే బ్యాటరీ లైఫ్ వస్తుంది. గేమింగ్ కి ఎక్కువ ఫోకస్ చేశారు కాబట్టి ఈ ప్రాసెసర్ కి ఈ బ్యాటరీ 1 డే పైనే వస్తుంది. ఇంకా నెక్స్ట్ మాట్లాడితే శాంసంగ్ లవర్స్ కి. సో శాంసంగ్కి ఒక మంచి మొబైల్ కావాలి, ఒక 20,000 అనుకుంటే మాత్రం ఇది ఇప్పుడు కాదు, ఒక 8 months అవుతుంది అనమాట. శాంసంగ్ గెలాక్సీ A53 ఇది చాలా మంది కొన్నారు. ఇప్పటికి కూడా మనకి ఆఫర్లో వచ్చేసరికి మనకి 16 కానీ 17 కానీ ఈ ప్రైస్ సెగ్మెంట్లో వస్తుంది అనమాట. మీరు శాంసంగ్ లవర్స్ అనుకుంటే మాత్రం ఈ మొబైల్ ఖచ్చితంగా కొనుక్కోవచ్చు. మేజర్గా చెప్పాలంటే అప్డేట్స్ 4+6 కానీ 4+7 అప్డేట్స్ ఇందులో యూజ్ చేశారు. అప్డేషన్లో మాత్రం ఎక్కడ తక్కువ అంచనా ఎక్కర్లేదు, బాగానే హ్యాండిల్ చేస్తుంది. ఇది మనకి ఎగ్జామ్స్ ప్రాసెసర్ 1380 ప్రాసెసర్. ఓకే, ప్రాసెసర్ అయితే మాత్రం స్కోర్ చూసుకుంటే మనకి 6 lakhs పైన చేసింది కాబట్టి డోంట్ వరీ. హెవీ గేమ్స్ కాదు కానీ ఒక నార్మల్గా యూజ్ చేస్తా అనుకుంటే కనుక ఈ ప్రాసెసర్ బాగానే ఉంటుంది. 6GB 128GB స్టోరేజ్తో వస్తుంది, నాట్ బ్యాడ్. డిస్ప్లే క్వాలిటీ సూపర్ AMOLED డిస్ప్లేతో వస్తుంది, 120 రిఫ్రెష్ రేట్తో వస్తుంది, మ్యాక్సిమం బ్రైట్నెస్ 1000 మ్యాక్సిమం బ్రైట్నెస్తో వస్తుంది, స్టీరియో స్పీకర్స్తో వస్తుంది. శాంసంగ్ డిస్ప్లే క్వాలిటీ గురించి వేరే సపరేట్గా చెప్పవసరం లేదు, చాలా బాగుంటుంది. డిస్ప్లే క్వాలిటీ బాగుంటుంది, ఆడియో క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. కెమెరాస్ 50 MP మెయిన్ కెమెరా, 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్, 5 MP మ్యాక్రో, సెల్ఫీ 13 MP, డ్యూల్ 4K రికార్డింగ్ చేయొచ్చు. సో కెమెరా క్వాలిటీ డీసెంట్గా ఉంటుంది, న్యాచురల్గా ఉంటుంది అనమాట. కెమెరా క్వాలిటీ, వీడియో క్వాలిటీ చాలా బాగుంటుంది. ఇక నెక్స్ట్ 5000 mAh బ్యాటరీతో వస్తుంది. 20 watts ఇందులో యూజ్ చేశారనమాట. బట్ ఛార్జర్ మనకి బాక్స్లో ప్రొవైడ్ చేయరు. సో బ్యాటరీ లైఫ్ అయితే 1 day ఈజీగా వస్తుంది. ఓకే, ఈ 5 మొబైల్స్ కూడా బెస్ట్ 5G మొబైల్స్ అవుతే అండర్ 20,000 రూపీస్. ఇక్కడి నుంచి కొన్ని మొబైల్స్ గురించి మాట్లాడదాం. ఈ వీడియో అయిపోయిన వెంటనే కింద కామెంట్లో నన్ను అడిగే ప్రశ్న ఏంటంటే iQOO జెట్ని కొనొచ్చా? కొనుక్కోవచ్చు. Moto G60 Fusion కొనొచ్చు. Vivo T4 కొనొచ్చు. ఇవన్నీ క్రెడిట్ కార్డ్ దగ్గర ఉంది, ఒక 1000 లెస్ అయింది అనుకుంటే ఖచ్చితంగా కొనొచ్చు. నెక్స్ట్ రియల్మీ నార్జో 80 Pro కొనొచ్చు. రియల్మీ P3 Proకి 8 Proకి ప్రాసెసర్ మాత్రమే మారుతుంది. ఇది మీటిక్ ప్రాసెసర్తో వస్తుంది. సో ప్రాసెస్ అయితే మాత్రం బాగానే హ్యాండిల్ చేస్తుంది. నథింగ్ ఫోన్ 2A కొనొచ్చు అనుకుంటే ఖచ్చితంగా కొనొచ్చు. బట్ ఓల్డ్ ప్రాసెసర్ మనకి ఇప్పటికి బాగానే హ్యాండిల్ చేస్తుంది, నో ప్రాబ్లం. మీకు మంచి బెస్ట్ ఎక్స్పీరియన్స్ కావాలనుకుంటే కనుక నథింగ్ ఫోన్ 2A 20,000 వస్తే మాత్రం ఆఫర్లో కొనొచ్చు. శాంసంగ్ గెలాక్సీ M35 15,000 కొనొచ్చు కానీ 20,000 కొనొద్దు, ఇది కొంచెం ప్రైస్ ఎక్కువ అవుతుంది. 15కి వచ్చిందంటే మాత్రం ఖచ్చితంగా కొనొచ్చు. ఇవి ఈ మొబైల్స్ నేను కొనాలని చెప్పే మొబైల్స్ అన్ని కూడా. ఈ మొబైల్స్ అన్ని కూడా వ్యూ కార్డ్స్ కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ పోస్ట్ చేస్తున్నాను చూడండి. దాంతోపాటు టెలిగ్రామ్ లింక్ ప్రొవైడ్ చేస్తున్నాను, ఇక్కడ బార్ కూడా వచ్చే ఉంటుంది. ఈ పాటికి ఫాలో అవుతూ ఉండండి, డీల్స్ వస్తూనే ఉంటున్నాయి. అన్నింటి మీద నేను ఆఫర్ వస్తూనే ఉన్నాయి అనమాట. మొబైల్స్ మీద అయితే మాత్రం చాలా వరకు ఆఫర్స్ వస్తూనే ఉన్నాయి, అసలు మిస్ అవ్వద్దు డీల్స్ వచ్చేసరికి. ఇప్పుడే ఫాలో అవుతూ ఉండండి. అండ్ మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, అసలు మిస్ అవ్వద్దు. బై బై, జై హింద్.